రాచకొండలో వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. రాచకొండ సిపి సుధీర్ బాబు నేరేడ్మెట్ సిటీ ఆఫీస్లో గోల్డెన్ కేర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించాలన్నారు. తల్లిదండ్రులను సేవ చేయాలని, నిర్లక్ష్యం చట్ట ప్రకారం శిక్షలు తప్పవని సిపి హెచ్చరించారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేయాల్సిందిగా ఎక్కడ ఉంటారు? ఏమన్నా చెప్పండి. మేమందరం మీ పిల్లలమే. మేమంతా మీ పిల్లలే. లేదా మేడం తేడా సంతోషం ఉంటాం. మేము ఉన్నాక మేము అందరం ఉన్నాం. అందరం ఒకటి కలిసి ఉన్నాం. ఏడోద్దాం. నాకు నిలుచులు ఇవ్వలేరు, మన రాచకొండ కమిటీ క్షేత్రంలో ఎన్ని రోజులుగా మేము ఆలోచిస్తున్న కాన్సెప్ట్ని మోస్ట్ వైడర్ ఏరియా పర్స్పెక్టివ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్. వీళ్ళకు గోల్డెన్ కేర్ అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ 70 years అబోవ్ ఉన్న వాళ్ళు. ఇక్కడ మనం తీసుకున్న క్రైటీరియా వాళ్ళు పేరెంట్స్ ఇక్కడ ఉంటూ పిల్లలు వేరే ప్రదేశాలు ఉద్యోగరీత్యా కానీ లేకుంటే కొన్నిసార్లు పిల్లలు ఇవ్వాల్సినటువంటి అటెన్షన్ పే చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి పోలీస్ స్టేషన్కు 470 మొత్తం కలిపి ప్రతి పోలీస్ స్టేషన్కు 10 people అంటే మాకు 47 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, రౌండ్ అవుట్ పోలీస్ స్టేషన్స్. వీటికి తగ్గట్టుగా 470 మందిని మేము ఐడెంటిఫై చేసి వీళ్ళకు మేము కంటిన్యూస్గా వన్స్ ఏ వీక్ మినిమం వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి హెల్త్ పర్స్పెక్టివ్లో ఉన్న ఇష్యూస్ కూడా మాకు అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా మెడికల్ హెడ్ అందే విధంగా కూడా మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా చాలా ఆస్పెక్ట్స్లో వీళ్ళు ఏమవుతున్నారంటే విక్టిమ్స్ అవుతున్నారు, లైక్ సైబర్ ఫ్రాడ్స్లో. సో సైబర్ ఫ్రాడ్లో వాళ్ళు చిక్కుకోకుండా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఎటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అట్లా మీరు ఎందుకు కేర్ఫుల్గా ఉండాలనేది వాళ్ళకి వివరణ ఇస్తాం. అంతేకాకుండా కొన్నిసార్లు వాళ్ళు రోడ్ క్రాస్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు, కానీ సరైన హెల్ప్ లేకుండా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా ట్రాఫిక్ రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇంకా వాళ్ళకు ఏ విషయాల్లో అయితే వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారో వీటిని వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండి ఆ విధమైనటువంటి సహాయం పోలీసు నుంచి అందిస్తుంది. ఇది మేము సేవలానే చేస్తున్నాం. ఇది వాళ్ళకి మేము చేయాల్సిన ధర్మం, విద్యుత్ ధర్మంగా నిర్వర్తిస్తున్నాం. మనకు ఉన్నటువంటి BNSS 144 సెక్షన్ ప్రకారం కూడా వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ఎవరికైనా కానీ స్తోమత ఉండి వీళ్ళకి సేవ చేయగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఉండి వనరులు ఉండి కూడా చేయకుండా ఉంటే అది నేరం అవుతుంది. ఒకవేళ దాని పర్టికులర్ ఆర్డర్ ఇచ్చి కన్సర్న్ అథారిటీ ఇచ్చి సేవ చేయాలి, వీళ్ళకు విధంగా మానిటరీ సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళ పిల్లలకు చెప్పినప్పుడు జరగకుండా ఉంటే కూడా దాని మీద పనిష్ చేయ విధంగా కూడా చట్టంలో రూపకల్పన జరిగింది. సో అవన్నిటిని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. కంటిన్యూస్గా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు మేము ఉన్నాము, నిలబడి ఉంటాము పోలీస్ వాళ్ళమని చెప్పి మేము ఒక్కటే పోలీస్ అనే కాదు సివిలియన్ కంపోనెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా మనకు RKSC రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ ద్వారా వీళ్ళందరికీ మేము కంటిన్యూస్ ప్రాసెస్లో ఒక కమిట్మెంట్ ద్వారా వాళ్ళకు సేవ చేయాలి అనేటువంటి భావన కల్పించే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. మేమందరం ప్రెస్ మీట్లను అడుగుతున్నాం. ఇది మేము ఇక్కడ చేస్తున్న కార్యక్రమం అంతటా రావాలి. ప్రతి దగ్గర ఉన్నటువంటి ఈ నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ ఒక సింగిల్ పేరెంట్ కానీ ఉంటే వాళ్ళ సహాయక అందించే విధంగా వ్యవస్థ ఉండాలి. కొన్ని చాలా పనులు, చాలా మంచి పనులు చాలా